హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో పంజాబీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బ్లూ వ్యాన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి విజయ్ని ఒక టీవీ షోలో ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ యాంకర్ విజయ్ని చూసి, సార్, మీ సర్వీస్లో మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా అలాగే ఛాలెంజింగ్ గా అనిపించిన కేసు ఏమిటి, దాన్ని మీరు ఎలా సాల్వ్ చేశారు అని అంటాడు. దాంతో విజయ్ తనకు బాగా ఛాలెంజింగ్ గా అనిపించిన ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ కొన్ని నెలల గతానికి వెళ్తుంది. ఒక పోలీస్ స్టేషన్ లో అక్కడ ఎస్ఐగా వర్క్ చేస్తున్న శాంతి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, మేడం, నా వైఫ్ కనిపించడం లేదు అని అంటాడు. దాంతో ఆ శాంతి వెంటనే ఆ వ్యక్తిని చూసి చాలా కోపం తెచ్చుకుని, నువ్వు మీ ఆవిడ్ని కొట్టడం, తను అలిగి తన పుట్టింటికి వెళ్లిపోవడం, మేము వెళ్లి తనని తిరిగి మళ్ళీ నీ ఇంటికి తీసుకుని రావడం, నీకు ఇదొక ఆట అయిపోయింది, మాకు ఈ స్టేషన్ లో ఇంకేమీ పని లేదనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శాంతికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. శాంతి చాలా భయపడిపోతూ వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ కి ఫోన్ చేసి, సార్, అడవిలో ఎవరో ఒక అమ్మాయిది డెడ్ బాడీ ఉందంట, అటు వెళుతున్న ఒక వ్యక్తి మనకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్, ఎస్ఐ శాంతి అలాగే వాళ్ళ టీం మొత్తం ఆ స్పాట్ కి వెళ్తారు. వాళ్ళతో పాటు అక్కడికి ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. అక్కడ నిజంగానే ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి ఫేస్ మీద యాసిడ్ పోసేసి ఆ అమ్మాయి ఎవరో గుర్తు పట్టలేనట్లుగా ఉంటుంది. అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే ఆ శాంతిని చూసి, ఇక్కడికి ఏదో ఒక వెహికల్ వచ్చినట్లుగా టైర్ అచ్చులు ఉన్నాయి, వెంటనే ఆ టైర్ ఏ కంపెనీకి సంబంధించిందో కనుక్కో అని చెప్తాడు. అదే సమయంలో ఒక అమ్మాయి మొహం మీద యాసిడ్ పోసి చంపేశారు అనే న్యూస్ మీడియా వాళ్ళకి తెలిసి మీడియా వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఈ అమ్మాయి ఫేస్ మీద యాసిడ్ పోసేశారు, ఇప్పుడు పోలీసులు ఆ డెడ్ బాడీ ఎవరితో ఎలా కనుక్కుంటారు అని అంటూ ఉంటారు. అలా అక్కడ ఒక అమ్మాయి ఫేస్ మీద యాసిడ్ పోసి చంపేసి ఉండడంతో ఆ న్యూస్ నేషనల్ లెవెల్లో బాగా వైరల్ అవుతుంది. ఆ తర్వాత రోజు ఎస్ఐ శాంతి వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ దగ్గరికి వచ్చి, సార్, ఆ చనిపోయిన అమ్మాయి పేరు సిమ్రాత్, తన నాన్న చిన్నప్పుడే చనిపోయాడు, తనకి అమ్మ మాత్రమే ఉంది. కొన్ని రోజుల క్రితమే ఆ అమ్మాయికి అర్మాన్ అనే ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయ్యింది. ఏ రోజైతే ఈ సిమ్రాత్ చనిపోయిందో అదే రోజు ఆ అర్మాన్ మీద కూడా దాడి జరిగింది, తను హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ అర్మాన్ లాయర్ అర్మాన్ ని హాస్పిటల్ నుంచి స్టేషన్ కి తీసుకుని వస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే హర్మాన్ దగ్గరికి వచ్చి అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. దాంతో ఆ హర్మాన్ ఇన్స్పెక్టర్ ని చూసి, సార్, నాకు ఆ సిమ్రాత్ కి కొన్ని రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ అయ్యింది, మరి కొన్ని రోజుల్లో మా పెళ్లి కూడా జరగబోతుంది అని మేమిద్దరం కూడా జాలీగా సమయాన్ని స్పెండ్ చేస్తూ ఆ రోజు బ్రిడ్జ్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో మా దగ్గరికి ఒక బ్లూ వ్యాన్ వచ్చింది. అందులో నుంచి ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకుని కిందకి దిగి వచ్చి ఫస్ట్ నన్ను తల మీద కొట్టాడు, ఆ తర్వాత సిమ్రాత్ ని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు. అదే సార్ ఆ రోజు రాత్రి జరిగింది అని చెప్తాడు. విజయ్ మాత్రం ఆ అర్మాన్ ని చూసి, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతాడు. దానికి అర్మాన్ మాట్లాడుతూ, సార్, మాకు ఎవరి మీద కూడా అనుమానం లేదు, ప్లీజ్ సార్, ఎవరు ఆ సిమ్రాత్ ని తీసుకుని వెళ్లిపోయాడో తొందరగా కనిపెట్టండి అని అంటాడు. దాంతో విజయ్ కూడా సరే, తప్పకుండా కనిపెడతామని చెప్పి ఆ అర్మాన్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే ఎస్ఐ శాంతి దగ్గరికి వచ్చి, ఆ సిమ్రాత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ రోజు హాస్పిటల్లో డాక్టర్ ఇస్తా అన్నారు, నువ్వు అక్కడికి వెళ్లి ఆ రిపోర్ట్ ని కలెక్ట్ చేసుకో, నేను ఆ సిమ్రాత్ మదర్ దగ్గరికి వెళ్లి తనని కొంచెం ఎంక్వైరీ చేసి వస్తాను అని అంటాడు. మరోపక్క ఈ సిమ్రాత్ కేసు బాగా వైరల్ అయ్యి ఉండడంతో అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వేరే ఊరిలో ఉన్న ఇన్స్పెక్టర్ మదర్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి, బాబు, తిన్నావా అని అడుగుతుంది. ఇన్స్పెక్టర్ విజయ్ మాత్రం, అమ్మా, నేను వేరే పని మీద బయటికి వెళ్తున్నాను, కాసేపు ఆగి నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్టేస్తాడు. మరోపక్క ఎస్ఐ శాంతి వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న డాక్టర్ శాంతిని చూసి, చనిపోయిన ఆ అమ్మాయి మీద ఎటువంటి అత్యాచారం జరగలేదు, తనని కేవలం గొంతు నులిమి చంపేసి ఉన్నారు, అలాగే మొహం కనిపించకుండా యాసిడ్ పోసేశారు అని చెప్తుంది. ఎస్ఐ శాంతి వెంటనే ఆ డాక్టర్ ని చూసి, మేడం, గొంతు నులిమి చంపేశారు అంటున్నారు కదా, అక్కడ ఏవైనా ఫింగర్ ప్రింట్స్ దొరికాయి
దొరికాయా అని అడుగుతుంది. దానికి ఆ డాక్టర్ సమాధానం చెప్తూ, లేదు అక్కడ ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు, కానీ ఆ అమ్మాయి డ్రెస్ మీద మాత్రం ఒక అమ్మాయి DNA దొరికింది అని అంటుంది. ఆ మాటలు విన్న ఎస్ఐ శాంతి, ఏంటి చనిపోయిన ఆ అమ్మాయి డ్రెస్ మీద మరొక అమ్మాయి DNA ఉందా అని ఆశ్చర్యపోతుంది. డాక్టర్ వెంటనే శాంతిని చూసి, అవును ఎవరో ఒక అమ్మాయే ఇదంతా చేసినట్లు ఉంది, లేదా అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కలిసి కూడా చేసి ఉండవచ్చు అని అంటుంది. దాంతో ఎస్ఐ శాంతి వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్కి ఫోన్ చేసి డాక్టర్ చెప్పిందంతా తనకు చెప్తుంది. దాంతో ఎస్ఐ శాంతి వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్కి ఫోన్ చేసి ఆ డాక్టర్ చెప్పిందంతా కూడా ఆ విజయ్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. మరోపక్క ఇన్స్పెక్టర్ విజయ్ చనిపోయిన ఆ సుమ్రాత్ అమ్మ దగ్గరికి వెళ్లి తన గురించి ఎంక్వైరీ చేయగా తన అమ్మ మాట్లాడుతూ, బాబు సుమ్రాత్ కి మరియు ఆర్మాన్ కి కొన్ని నెలల క్రితమే ఎంగేజ్మెంట్ జరిగింది, మరి కొన్ని రోజుల్లో ఇద్దరికి పెళ్లి జరగబోతుంది. ఇలాంటి సమయంలో ఎవరో తనని హత్య చేశారు, మాకు ఎవరి మీద కూడా అనుమానం లేదు, అలాగే మాకు ఎవరితో కూడా గొడవలు లేవు, ఇదంతా ఎవరు చేశారో మీరే కనిపెట్టాలి అని బాధపడుతూ ఉంటుంది. దాంతో ఆ ఇన్స్పెక్టర్ విజయ్ ఖచ్చితంగా ఈ కేసుని త్వరగా సాల్వ్ చేస్తాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ సమయంలో ఎస్ఐ శాంతి వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ కి ఫోన్ చేసి, సార్ అర్జెంటుగా స్టేషన్ కి రండి అని అంటుంది. దాంతో విజయ్ వెంటనే స్టేషన్ కి వెళ్ళగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, నేనే ఆ సుమ్రత్ ని హత్య చేశాను అని లొంగిపోతాడు. ఆ మాటలు విన్న విజయ్ వెంటనే ఆ వ్యక్తిని చూసి, అసలు నువ్వెందుకు ఆ సుమ్రత్ ని హత్య చేశావు, మీ ఫ్యామిలీస్ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతాడు. అతను ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ కి హత్య చేసిన వాడే హత్య చేసినట్లుగా ఎందుకు స్టేషన్ కి వచ్చి లొంగిపోయాడు, ఏదో తేడా కొడుతుంది అని దాని గురించి ఆలోచిస్తూ వెంటనే పై అధికారులకు ఫోన్ చేసి జరిగింది చెప్తాడు. అయితే పై అధికారులు మాత్రం బయట మనం చేతగాని వాళ్ళమని, మనం ఏమీ ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు అని మీడియా వాళ్ళు ప్రజలు అనుకుంటున్నారు, నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ఈ కేసుని ఇక్కడతో క్లోజ్ చేసేయి, వెంటనే మీడియా వాళ్ళని ఫోన్ చేసి చెప్పు అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ కూడా తన పై అధికారి చెప్పినట్లుగానే మీడియా వాళ్ళని పిలిచి, మేము సుమ్రత్ను చంపిన హంతకుణ్ణి పట్టుకున్నాము అని అనౌన్స్ చేస్తాడు. దాంతో ప్రజలందరూ కూడా పోలీసులు చాలా తొందరగా హంతకుణ్ణి పట్టుకున్నారు అని పోలీసు వ్యవస్థని పొగుడుతూ ఉంటారు. అయితే ఇన్స్పెక్టర్ విజయ్ ఎప్పటి నుంచో నాకు లీవ్ కావాలి అని అడుగుతూ ఉండడంతో పై అధికారులు విజయ్ కేసుని సాల్వ్ చేశాడు అని తనకి కొన్ని రోజులు లీవ్ ఇచ్చి పంపుతారు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే తన అమ్మని కలవడానికి వెళ్ళవచ్చు అని చాలా సంతోషంగా అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఊరికి వస్తున్నాను అని చెప్పి తన సొంత ఊరికి బయలుదేరి వెళ్తాడు. అలా ఊరికి వెళ్ళగానే అక్కడ తన ఫ్రెండ్ని కలిసి తనతో చాలా సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ చాలా డల్లుగా ఉండడం చూసిన విజయ్, ఎందుకురా అంత డల్లుగా ఉన్నావు అని అడుగుతాడు. దానికి విజయ్ ఫ్రెండ్ మాట్లాడుతూ, నేను అనుకున్నట్లుగానే వ్యవసాయం చేస్తున్నాను, కానీ అప్పుడేదో నేను చాలా ఇంట్రెస్ట్ గా వ్యవసాయం చెయ్యాలనుకున్నాను, కానీ ఇప్పుడు రూపాయి మిగలడం కూడా చాలా కష్టం అయిపోతుంది, కానీ అంత కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకువచ్చి ఇంట్లో ఉన్న ఒక లాకర్ లో పెడుతూ ఉన్నాను. ఆ లాకర్ కి ప్రతిరోజు కూడా నేను పాస్వర్డ్ ని మార్చేస్తూ ఉంటాను. ఇదంతా కూడా నేను ఇంట్లో ఉన్న తమ్ముడు కాలేజీకి వెళ్లిపోయిన తర్వాత, ఇంట్లో అమ్మా నాన్న అందరూ కూడా బయటికి వెళ్లిన తర్వాత, అంటే ఎవరూ లేని సమయంలో ఆ లాకర్ లో డబ్బులు పెడుతూ ఉంటాను. అయినా ఆ లాకర్ లో ఉన్న డబ్బుల్ని ఎవరో కొట్టేస్తున్నారు, ఎవరు కొట్టేస్తున్నారో నాకు తెలియడం లేదు, నువ్వే నాకు ఇందులో సహాయం చెయ్యాలి అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే తన ఫ్రెండ్ ని చూసి, నీ తమ్ముడు కూడా మనం చదువుకున్న కాలేజీలోనే చదువుతున్నాడు అని చెప్పావు, తను డైలీ కాలేజీకి ఎర్లీగా వెళుతున్నాడు అని కూడా చెప్పావు కదా, కానీ నిజానికి నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడం లేదు, నీతో కాలేజీకి వెళ్తున్నట్లుగా పక్కకి వెళ్ళి ఆ తర్వాత నువ్వు ఇంటి లోపలికి వచ్చి లాకర్ ని ఓపెన్ చేసే సమయంలో తను చాటుగా చూస్తున్నాడు. నువ్వు వెళ్లిపోయిన తర్వాత తను ఇంట్లోకి వచ్చి ఆ లాకర్ లో ఉన్న డబ్బులు తీసుకుని వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నాడు. ఒకసారి దొంగ ఎవరో తెలియాలి అంటే నేను చెప్పినట్లుగా నువ్వు చాటుగా ఉండి చూడు, నీకే తెలుస్తుంది అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే డైరెక్ట్ గా ఇంటికి రాగా విజయ్ వాళ్ళ అమ్మ విజయ్ ని చూసి, విజయ్ నీకు ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చింది, త్వరగా నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటుంది. విజయ్ మాత్రం అప్పుడే ఏముంది కంగారు పడకు అని అంటూ ఉంటాడు. అయితే విజయ్ అమ్మ మాత్రం లేదు, తొందరలోనే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని. ఆ విజయ్ చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చి ఉండడంతో తన అమ్మ
చేసిన ఫుడ్ తనకి పెట్టడం కోసం ఫుడ్ తీసుకురావడానికి కిచెన్ లోకి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ విజయ్ కి ఆ ఎస్ఐ శాంతి ఫోన్ చేసి, సార్ ఇంతకు ముందు ఎలాగైతే మర్డర్ జరిగిందో సేమ్ అదే ప్యాటర్న్ లో మరొక అమ్మాయిని కూడా చంపేసి ఫేస్ మీద యాసిడ్ పోసేసి ఉన్నారు, మీరు అర్జెంట్ గా రావాలి అని అంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్, నేను ఇప్పుడే వస్తున్నాను, మీరు వెంటనే ఆ డెడ్ బాడీ ఉన్న ప్లేస్ కి వెళ్ళండి అని చెప్పి మనశ్శాంతిగా తన అమ్మ చేసిన ఫుడ్ కూడా తినకుండా తన అమ్మను చూసి, అమ్మ అర్జెంట్ పని ఉంది, తర్వాత వస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఆ స్పాట్ కి వెళ్లిపోతాడు విజయ్. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరికిన ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడికే తన టీం ఆల్రెడీ వచ్చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళకి అక్కడ చనిపోయిన అమ్మాయి పేరు ప్రీతి అని తెలుస్తుంది. ఆ ప్రీతి అనే అమ్మాయిని కూడా ఇంతకు ముందు సిమ్రత్ ని ఎలా అయితే చంపారో సేమ్ అదే విధంగా ఈ ప్రీతి మొహం మీద కూడా యాసిడ్ పోసి ఫేస్ ఎవరో గుర్తుపట్టలేనట్లుగా చేసి చంపేసి ఉంటారు. అయితే అక్కడ పోలీసులకి 2 ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి. ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే ఎస్ఐ శాంతిని చూసి, ఇక్కడ ఖచ్చితంగా హత్యలు చేస్తున్నది ఒకరు కాదు, ఎవరో ఇద్దరు కలిసి చేస్తున్నారు అని చెప్పి ఆ తర్వాత చనిపోయిన ప్రీతి వాళ్ళ బంధువులకి ప్రీతి చనిపోయిన విషయం ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ ఆ చనిపోయిన ప్రీతి బంధువులందరినీ కూడా చాలా అనుమానంగా చూస్తూ ఉంటాడు. ఆ వెంటనే ప్రీతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతాడు. ప్రీతి పేరెంట్స్ విజయ్ ని చూసి, సార్ కొన్ని రోజుల క్రితమే ప్రీతికి మరియు ఇంద్రాకి ఎంగేజ్మెంట్ జరిగింది, మరి కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరికి పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకున్నాం, కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది, మీరు అన్నట్లుగా మాకు ఎటువంటి శత్రువులు లేరు, ఎవరు చేశారో మాకేమీ అర్థం కావడం లేదు, మీరే తొందరగా ఈ కేసుని సాల్వ్ చెయ్యాలి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే ప్రీతి పేరెంట్స్ ని చూసి ఖచ్చితంగా ఈ కేసుని తొందరగా సాల్వ్ చేస్తాను అని వెంటనే ఆ ప్రీతికి కాబోయే భర్త అయినటువంటి ఇంద్ర దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో ఇంద్ర విజయ్ ని చూసి, సార్ మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా మా దగ్గరికి ఒక బ్లూ కలర్ వ్యాన్ వచ్చింది, అందులో నుంచి మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తి దిగి నా దగ్గరికి వచ్చాడు, తను సడన్ గా నా మీద దాడి చేయడంతో నేను అక్కడికక్కడే పడిపోయాను, ఇంతలో వాళ్ళు ప్రీతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు, ఇదే జరిగింది అని ఆ విజయ్ కి చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ ఫస్ట్ లో చనిపోయిన సిమ్రత్ కి అలాగే ఇప్పుడు చనిపోయిన ప్రీతికి మధ్య ఏమైనా కనెక్షన్ ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క మీడియా వాళ్ళు మాత్రం బయట అమ్మాయిల్ని ఎవరో సైకో కిల్లర్ చంపుతున్నాడు, కనీసం వీళ్ళు బాధ్యతగా కూడా వ్యవహరించడం లేదు, ఆ కిల్లర్ ని పట్టుకోలేకపోతున్నారు అని పోలీసుల్ని బాగా విమర్శిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ విజయ్ మరియు ఎస్ఐ శాంతి ఇద్దరూ కలిసి ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకురావడం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఇన్స్పెక్టర్ విజయ్ ని చూసి, ఈ అమ్మాయిని ఇంతకు ముందు సిమ్రత్ ఫేస్ మీద ఎలా యాసిడ్ పోసి కాల్ చేశారో సేమ్ అదే విధంగా ఈ అమ్మాయి ఫేస్ ని కూడా కాల్ చేశారు, అయితే ఆ అమ్మాయిని గొంతు నులిమి చంపేశారు, కానీ ఈ అమ్మాయిని మాత్రం ఏదో ఒక షార్ప్ కత్తి కానీ లేదా షార్ప్ పెన్నుతో కానీ పొడిచి చంపేసినట్లు ఉన్నారు, అంతేకాని ఈ అమ్మాయి మీద కూడా ఎటువంటి మానభంగం చేయలేదు. మరి ఆ సిమ్రత్ డెడ్ బాడీ మీద ఒక లేడీ డిఎన్ఏ దొరికింది కదా, సేమ్ అదే విధంగా ఈ ప్రీతి డెడ్ బాడీ మీద ఉన్న డ్రెస్ మీద కూడా ఒక లేడీ డిఎన్ఏ దొరికింది, ఖచ్చితంగా ఈ హత్యలు లేడీ చేస్తూ ఉండవచ్చు, లేదా హత్య చేసిన తర్వాత బాడీని తీసుకుని వెళ్లే సమయంలో ఆ లేడీ సహాయం అయినా చేస్తూ ఉండవచ్చు, అంటే ఖచ్చితంగా ఈ హత్యలన్నీ కూడా కేవలం ఒక్కరు మాత్రమే చేయడం లేదు, ఎవరో ఇద్దరు కలిసి ఇలా చేస్తున్నారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే ఎస్ఐ శాంతిని చూసి, నేను ఈ ప్రీతి వాళ్ళ బంధువుల్ని బాగా పరిశీలించాను, అక్కడ ఒక వ్యక్తి పాకెట్ లో షార్ప్ గా ఉన్న ఒక పెన్ను కనిపించింది, ఒకసారి నువ్వు ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ చెయ్యి అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ కి ఒక వ్యక్తి వచ్చి నేనే ప్రీతిని మర్డర్ చేశాను అని చెప్తాడు. దాంతో స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ ఎస్ఐ శాంతికి ఇన్ఫార్మ్ చేయడంతో ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ విజయ్ కూడా వెంటనే స్టేషన్ కి బయలుదేరి వెళ్లి ఫస్ట్ సిమ్రత్ ని మర్డర్ చేసిన కేసులో కూడా తన బంధువులే తానే మర్డర్ చేసినట్లుగా స్టేషన్ కి వచ్చి లొంగిపోయాడు, ఈ ప్రీతి కేసులో కూడా తన బంధువులే స్టేషన్ కి వచ్చి లొంగిపోయాడు, వీళ్ళెందుకు స్టేషన్ కి వచ్చి ఇలా లొంగిపోతున్నారు అని ఆలోచించడం మొదలు పెడతాడు. అయితే ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే ఎవరైతే ప్రీతిని చంపాను అని స్టేషన్ కి వచ్చాడో తనను చూసి, నువ్వెందుకు ప్రీతిని చంపావు, నీకు తనకి ఏమైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతాడు, కానీ ఆ వ్యక్తి ఎటువంటి సమాధానం ఇవ్వడు. దాంతో విజయ్ వెంటనే కానిస్టేబుల్ ని చూసి, ఇతను లోపలికి తీసుకుని వెళ్లి మన స్టైల్లో ఎంక్వైరీ చెయ్యి, నిజమేమిటో వాడి నోటి నుంచి వాడే బయటికి చెప్పాలి అంటాడు. ఎస్ఐ శాంతి వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ ని చూసి, ప్రీతి బంధువుల్లో మీరు ఎవరినైతే అనుమానించారో తనే స్టేషన్ కి వచ్చి తనే లొంగిపోయాడు, మీరు అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేయగలిగారు అని విజయ్ ని పొగుడుతూ ఉంటుంది.
ఉంటుంది. అయితే ఇన్స్పెక్టర్ విజయ్ మాత్రం నాకెందుకు తేడా కొడుతుంది, హత్య చేసిన వాళ్ళే స్టేషన్ కి వచ్చి ఎందుకు లొంగిపోతున్నారు, ఆ సిమ్రాత్ మర్డర్ కేసులో కూడా ఇలాగే జరిగింది, నువ్వు ఒక పని చేయి శాంతి, ఫస్ట్ చనిపోయిన సిమ్రాత్ కి అలాగే ఈ ప్రీతికి మధ్య ఏదైనా కామన్ పాయింట్ ఉందేమో కనుక్కొని అంటాడు. అలాగే ఈ ప్రీతికి మధ్య ఏదైనా కామన్ పాయింట్ ఉందేమో కనుక్కో, అదే విధంగా ఇలాంటి కేసులు పక్క స్టేషన్ లో ఏమైనా రిజిస్టర్ అయ్యాయేమో, ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే వాటిని వాళ్ళు ఎలా సాల్వ్ చేశారో ఆ విషయం కూడా కనుక్కో అని చెప్పి ఇన్స్పెక్టర్ విజయ్ ఈ 2 కేసులకు సంబంధించిన కేసు ఫైల్స్ ని తీసుకుని చదువుతూ ఉంటాడు. మరో పక్క విజయ్ మదర్ కూడా విజయ్ కి తొందరగా పెళ్లి చెయ్యాలి అని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే విజయ్ ఫ్రెండ్ విజయ్ ని కలిసి, నువ్వు చెప్పినట్లుగానే నేను చూశాను, నా లాకర్ లో ఉన్న డబ్బులు తీస్తున్నదే నా తమ్ముడే, తనే ఇలా చేస్తున్నాడు, నేను తనకి బాగా అర్థమయ్యేలాగా చెప్పాను అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎస్ఐ శాంతి వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ కి ఫోన్ చేసి, సిమ్రత్ కి మరియు ఈ ప్రీతికి మధ్య కామన్ పాయింట్ ఏదో కనుక్కోమన్నారు కదా, నేను మీరు చెప్పినట్లుగానే కనుక్కున్నాను, సిమ్రత్ కి మరియు ప్రీతికి మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సే కాదు, ఇద్దరు కూడా ఒక కాలేజీలోనే చదువుకున్నారు, అలాగే ఇద్దరు సెల్ ఫోన్స్ లోను చంద్ర అనే ఒక వ్యక్తి కాంటాక్ట్ నెంబర్ ఉంది అని చెప్తుంది. దాంతో విజయ్ అయితే ఆ చంద్ర ఎవరో కనుక్కో అని చెప్పి, అంటే ఇప్పటి వరకు సిమ్రత్ని మరియు ప్రీతిని తామే చంపాము అని చెప్పి స్టేషన్ కి ఎవరైతే వచ్చారో వాళ్ళు హంతకులు కాదు అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చంద్ర పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ 2 హత్యలు చేసింది నేనే అని ఒప్పుకుంటాడు. దాంతో విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే అక్కడికి వెళ్లి చంద్రాని చూసి వాళ్ళిద్దరిని నువ్వు ఎందుకు చంపావు అని అడుగుతాడు. దానికి ఆ చంద్ర మాట్లాడుతూ, నేను ఆ ఇద్దరిని లవ్ చేశాను, కానీ ఆ ఇద్దరు కూడా నన్ను రిజెక్ట్ చేశారు, అందుకే నాకు వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి పెళ్లి అవుతుంది అని తెలిసి వాళ్ళని నేను చంపేశాను అని అంటాడు. ఆ మాటలు విన్న విజయ్ వెంటనే ఆ చంద్రాన్ని చూసి, మరి నీకంటే ముందు ఇద్దరు స్టేషన్ కి వచ్చి మేమే హత్యలు చేశామని లొంగిపోయారు, వాళ్ళు ఎందుకు అలా చేశారు అని అంటాడు. ఆ మాటలు విన్న చంద్ర, ఎందుకంటే నేను వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కిడ్నాప్ చేశాను, మీరు స్టేషన్ కి వెళ్లి లొంగిపోండి లేదంటే మీ ఆడపిల్లల్ని చంపేస్తాను అని బెదిరించాను, అందుకే స్టేషన్ కి వచ్చి వాళ్ళు అలా లొంగిపోయారు అని అంటాడు. దాంతో విజయ్ వెంటనే కానిస్టేబుల్ ని చూసి, వీడు చెప్పింది కరెక్టో కాదో ఎంక్వైరీ చెయ్యండి అని అంటాడు. పోలీసులు వెళ్లి ఎంక్వైరీ చేసి విజయ్ దగ్గరికి వచ్చి, సార్ ఇతను చెప్పింది కరెక్టే, ఎవరైతే పోలీస్ స్టేషన్ కి వచ్చి మేమే హత్య చేశామని లొంగిపోయారో వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని అంటాడు. విజయ్ చాలా కోపం తెచ్చుకుని ఆ చంద్రాన్ని చూసి, అర్జెంట్ గా మీరు కిడ్నాప్ చేసిన ఆడపిల్లల్ని వదిలేయండి అని అంటాడు. దానికి ఆ చంద్ర మాట్లాడుతూ, సార్ 1 వీక్ లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు అని అంటాడు. విజయ్ చాలా కోపంగా పోలీసుల్ని చూసి వీడిని తీసుకుని వెళ్లి లాకప్ లో వెయ్యండి అంటాడు. ఆ తర్వాత విజయ్ ఈ 2 హత్యలు కూడా చంద్రానే చేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం డెడ్ బాడీ మీద ఒక లేడీ డిఎన్ఏ ఉంది, అది ఎవరిదై ఉంటుందా అని ఆ యాంగిల్లో ఆలోచించడం మొదలు పెడతాడు. వెంటనే తను డాక్టర్ కి ఫోన్ చేసి, మేడం చనిపోయిన సిమ్రత్ మరియు ఆ ప్రీతి డిఎన్ఏని వాళ్ళ పేరెంట్స్ తో మ్యాచ్ చేసి చెప్పండి అని అంటాడు. కొంతసేపటి తర్వాత డాక్టర్ వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ కి ఫోన్ చేసి ఒక షాకింగ్ విషయం చెప్తుంది. విజయ్ నువ్వు చెప్పినట్లుగానే చనిపోయిన సిమ్రత్ మరియు ప్రీతి డిఎన్ఏని వాళ్ళ పేరెంట్స్ తో మ్యాచ్ చేసి చూశాను, కానీ వాళ్ళ పేరెంట్స్ తో ఆ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు, అంటే ఇక్కడ బహుశా ఇద్దరు కూడా వాళ్ళని దత్తతైనా తీసుకుని పెంచి ఉండవచ్చు అని అంటుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే వీళ్ళిద్దరూ చదువుకున్న కాలేజీ దగ్గరికి వెళ్లి అక్కడ ఎవరినో కొంతమందిని కలిసి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సడన్ గా విజయ్ ఆ డాక్టర్ కి ఫోన్ చేసి, మేడం నాకు ఒక డౌట్ వచ్చింది, చనిపోయిన సిమ్రాత్ మరియు ప్రీతి డెడ్ బాడీల మీద 2 డిఎన్ఏలు దొరికాయి కదా, ఆ డిఎన్ఏలతో వాళ్ళ పేరెంట్స్ తో మ్యాచ్ చేసి చూడండి అని అంటాడు. డాక్టర్ కొద్దిసేపటి తర్వాత విజయ్ తో మాట్లాడుతూ, చనిపోయిన వారి డిఎన్ఏలు వాళ్ళ పేరెంట్స్ తో మ్యాచ్ అవ్వలేదు, కానీ విచిత్రంగా చనిపోయిన వారి బట్టల మీద దొరికిన డిఎన్ఏలు మాత్రం వాళ్ళ పేరెంట్స్ తో మ్యాచ్ అయ్యాయి అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వెంటనే, హత్యలు నేనే చేశాను అని ఎవరైతే ఒప్పుకున్నారో ఆ చంద్రాన్ని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్లి, ఈ 2 హత్యలు నువ్వు చేయలేదని నాకు తెలుసు, నిజం చెప్పు, అసలు ఈ హత్యలు చేసింది ఎవరు, నీకు వాళ్ళకి సంబంధం ఏమిటి అని అడుగుతాడు. దాంతో చంద్ర వెంటనే ఇన్స్పెక్టర్ కి జరిగిందంతా చెప్తూ, ఆ తర్వాత చంద్ర విజయ్ ని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడ ఒక వ్యక్తి మాస్క్ వేసుకుని బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉండగా విజయ్ తనని చూసి, ఎవరు నువ్వు అని అంటాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే తన ఫేస్ కు ఉన్న మాస్క్ ని పక్కకి తీయడంతో ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ ఎవరో కాదు, ఆ ఎస్ఐ శాంతినే అక్కడ ఉంటుంది. శాంతి అక్కడ ఉండడం చూసిన విజయ్ చాలా షాక్ అయ్యి,
ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో ఎస్ఐ శాంతి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి మన ఎస్ఐ శాంతికి ఒక చెల్లెలు ఉంటుంది. తన పేరు మీరా. అయితే వీళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయి ఉండడంతో ఎస్ఐ శాంతిని మీరాని కూడా పెంచి తనని కాలేజీ చదివించడం కోసం కాలేజీలో కూడా జాయిన్ చేయించి ఉంటుంది. అయితే అదే కాలేజీలో సిమ్రాత్ మరియు ప్రీతి కూడా చదువుతూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ కూడా మీరాకి సీనియర్స్ గా ఉంటారు. ఒకరోజు కాలేజీలో సీనియర్స్ అందరూ కూడా జూనియర్స్ ని బాగా ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు మీరాని కూడా బాగా ర్యాగింగ్ చేయడంతో మీరా వాళ్ళకి భయపడిపోయి తన ప్యాంట్ లోనే పాస్ పోసేసుకుంటుంది. దాంతో ఇదంతా కూడా ప్రీతి తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి ఆ వీడియోని కాలేజీలో అందరికి సెండ్ చేయడంతో అది చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియో మీరా దగ్గరికి కూడా వస్తుంది. దాన్ని చూసిన మీరా చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. అయితే ఆ వీడియోని చూసి కాలేజీలో ఉన్న అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉండడంతో ఆ అవమానాన్ని భరించలేక మీరా ఇంటికి వచ్చి తనకు తానుగా ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న ఎస్ఐ శాంతి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత శాంతి ఆ మీరాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, తన పేరు చంద్ర అని తెలుసుకుని వెంటనే చంద్రకి ఫోన్ చేసి తనకి ఇన్ఫార్మ్ చేయడంతో చంద్ర కూడా చాలా బాధపడతాడు. ఆ వెంటనే చంద్ర మరియు శాంతి ఈ మీరా చనిపోయినట్లు బయట ప్రపంచానికి తెలియకూడదు, తను విదేశాలకు చదువుకోవడానికి వెళ్తున్నట్లుగా అందరికీ చెప్దామని వెంటనే ఆ మీరా డెడ్ బాడీని తీసుకుని వెళ్లి ఒక చోట పాతి పెట్టేస్తారు. చంద్ర శాంతిని చూసి మీరా ఇలా చనిపోవడానికి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని డిసైడ్ అవుతారు. అలా బాగా ప్లాన్ చేసి ఇప్పుడు ఎవరైతే హత్య చేయబడ్డారో వాళ్ళ బంధువుల్లోని ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి కిడ్నాప్ అయిన పిల్లల పేరెంట్స్ నే స్టేషన్ లోకి వెళ్లి చనిపోయిన వాళ్ళని మేమే చంపినట్లుగా సరెండర్ అవ్వమని చెప్పి ఉంటారు. అందుకే చనిపోయిన వాళ్ళ బంధువులే మేమే చంపేశామని పోలీస్ స్టేషన్ కి వచ్చి సరెండర్ అయి ఉంటారు. అలా జరుగుతూ ఉన్న సమయంలో ఇన్స్పెక్టర్ విజయ్ చాలా సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నాడు అని తెలుసుకుని చంద్ర వెంటనే ఆ శాంతిని చూసి నేను వెళ్లి లొంగిపోతాను, ఆ తర్వాత నువ్వే నన్ను విడిపించి బయటికి తీసుకురా అని చెప్పి చంద్ర వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ 2 హత్యలు నేనే చేశాను అని చెప్పి లొంగిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా ఎస్ఐ శాంతి ఇన్స్పెక్టర్ విజయ్ కి చెప్పడంతో విజయ్ మాత్రం శాంతిని చూసి నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవడం తప్పు అని వెంటనే తను శాంతిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. అప్పుడు విజయ్ అసిస్టెంట్ వెంటనే విజయ్ ని చూసి సార్ ఈ కేసుని ఇంత ఈజీగా ఎలా సాల్వ్ చేశారని అడుగుతాడు. దాంతో విజయ్ వెంటనే తన అసిస్టెంట్ ని చూసి అది ఎలా సాల్వ్ చేశానో చెప్పే ముందు నీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలి అంటూ ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే మరొక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. మీరు ఇప్పటి వరకు చనిపోయారు అనుకుంటున్న సిమ్రాత్ మరియు ప్రీతి చనిపోలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు అని అంటాడు. ఆ మాటలు విన్న విజయ్ అసిస్టెంట్ చాలా షాక్ అవుతూ విజయ్ ని చూసి సార్ అసలేం మాట్లాడుతున్నారు అని అంటాడు. అప్పుడు విజయ్ వెంటనే తన అసిస్టెంట్ ని చూసి నేను నిజమే చెప్తున్నాను, ఇప్పటి వరకు చనిపోయిన సిమ్రాత్ మరియు ప్రీతిల డెడ్ బాడీ దగ్గర వాళ్ళ డెడ్ బాడీ ఫేస్ కాలిపోయి ఉంది. కేవలం వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన డెడ్ బాడీ వేసుకుని ఉన్న డ్రెస్ ని బట్టే చనిపోయింది మా పిల్లలు అని ఐడెంటిఫై చేశారు, కానీ నిజానికి అక్కడ వాళ్ళు చనిపోలేదు, నీకు క్లియర్ గా చెప్తాను విను అని అంటాడు. వీళ్ళు మొదట సిమ్రాత్ మరియు అర్మాన్ మీద అటాక్ చేసినప్పుడు అర్మాన్ మీద అటాక్ చేసి సిమ్రాత్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎవరిదో ఒక డెడ్ బాడీని అక్కడికి సిమ్రాత్ డ్రెస్ వేసి అక్కడికి తీసుకుని వచ్చి పెట్టి వెళ్లిపోయారు తప్ప అక్కడ సిమ్రాత్ చనిపోలేదు. కానీ అక్కడ డెడ్ బాడీకి సిమ్రాత్ డ్రెస్ వేసి ఉండడంతో సిమ్రాత్ పేరెంట్స్ కూడా చనిపోయింది వాళ్ళ కూతురే అనుకుని చాలా బాధపడ్డారు. అలాగే ప్రీతి విషయంలో కూడా అదే జరిగింది. ప్రీతి మరియు ఇంద్ర అక్కడ ఉన్నప్పుడు ఇంద్ర మీద అటాక్ చేసి ఆ తర్వాత ప్రీతిని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయారు. వెంటనే అక్కడికి ఎవరిదో ఒక డెడ్ బాడీకి ప్రీతి డ్రెస్ వేసుకొచ్చి అక్కడ పడేసి వెళ్లిపోయినట్లు ఉన్నారు. నిజానికి నాకు ఆ రోజు డౌట్ వచ్చింది. అందుకే నేను ఆ రోజు సిటీలో ఎవరైనా అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారా లేదా ఎవరైనా అమ్మాయిలు మిస్సింగ్ అయినట్లుగా కంప్లైంట్ వచ్చిందేమో అని చెక్ చేశాను, కానీ అలాంటి కేసులు ఏమీ రాలేదు. కానీ విచిత్రంగా ఏ రోజైతే సిమ్రాత్ మరియు ప్రీతి చనిపోయారో ఆ రోజు డెడ్ బాడీ మిస్సింగ్ అయినట్టుగా కంప్లైంట్ వచ్చింది. అంటే వీళ్ళు పక్కాగా ప్లాన్ చేసి ఏ రోజైతే సిమ్రాత్ మరియు ప్రీతికి సూట్ అయ్యే డెడ్ బాడీ దొరుకుతుందో ఆ రోజు మాత్రమే పక్కాగా ప్లాన్ చేసి వాళ్ళ మీద అటాక్ చేసి కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. అలాగే వీళ్ళు వేరే బాడీల్ని ఫేస్ కాల్ చేసి తీసుకువచ్చి అక్కడ పడేసి ఉండడంతో ఆ చనిపోయిన వాళ్ళ డిఎన్ఏ సిమ్రాత్ మరియు ప్రీతి పేరెంట్స్ డిఎన్ఏతో మ్యాచ్ అవ్వలేదు. కానీ ఆ డెడ్ బాడీస్ వేసుకున్న డ్రెస్ మీద ఉన్న డిఎన్ఏ మాత్రం సిమ్రాత్ మరియు ప్రీతి పేరెంట్స్ కి మ్యాచ్ అయ్యింది. అప్పుడే నాకు సిమ్రాత్ మరియు ఆ ప్రీతి చనిపోలేదు
లేదు అని కన్ఫర్మ్ అయ్యింది. దాంతో నేను వెంటనే నేనే ఈ 2 హత్యలు చేశాను అని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఆ చంద్రాన్ని బయటికి తీసుకుని వెళ్లి బాగా చిత్రహింసలు పెట్టి ఎంక్వైరీ చేసి వాళ్ళు సిమ్రాత్ మరియు ప్రీతిని ఎక్కడ దాచిపెట్టారో కనుక్కుని అక్కడికి వెళ్లి ఆ ఇద్దరితో పాటు మరో ఇద్దరిని కూడా కాపాడాను. వాళ్ళు మరెవరో కాదు, సిమ్రాత్ని మరియు ప్రీతిని మేమే చంపాము అని ఇద్దరు వచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు కదా. నిజానికి వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా శాంతి మరియు చంద్ర కిడ్నాప్ చేసి మీరు వెళ్లి స్టేషన్ లో లొంగిపోండి లేదంటే మీ పిల్లల్ని చంపేస్తామని బ్లాక్ మెయిల్ చేసి ఉంటారు. అందుకే వాళ్ళు సిమ్రాత్ని మరియు ప్రీతిని మేమే చంపామని పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోయి ఉంటారు. నేను వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా కాపాడడం జరిగింది. ఆ తర్వాత నేను చంద్రాన్ని బాగా టార్చర్ చేసి ఇది నువ్వు ఒక్కడవే చేయడం లేదు, నీతో పాటు ఎవరు ఉన్నారో చెప్పు అని చెప్పి ఆ ఎస్ఐ శాంతి ఉండే అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్ళాను అని అంటాడు. అలాగే ఆ విజయ్ తన అసిస్టెంట్ ని చూసి ఇక్కడ మరొక విషయం కూడా నీకు చెప్పాలి, నాకు ఇదంతా కూడా ఎస్ఐ శాంతి చేస్తుంది అని ముందే తెలిసింది. కానీ ఇక్కడ కేవలం నేను ఆ ఎస్ఐ శాంతి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసమే ఆ చంద్రాన్ని బయటికి తీసుకుని వెళ్లి టార్చర్ చేసి కనుక్కున్నాను. కానీ ఇదంతా ఎస్ఐ చేస్తుందని నాకు ముందే తెలుసు. ఎప్పుడైతే ఈ ఇద్దరిని నేనే చంపాను అని చంద్ర లొంగిపోయాడో ఆ చంద్ర గురించి తెలుసుకోవడం కోసం కాలేజీకి వెళ్లి ఎంక్వైరీ చేశాను. అప్పుడే నాకు ఈ చంద్ర మీరా అనే ఒక అమ్మాయిని బాగా లవ్ చేశాడు అని తెలిసింది. అలాగే ఆ మీరా వాళ్ళ అక్క ఈ ఎస్ఐ శాంతి అని తెలిసింది. దాంతో నాకు ఇదంతా కూడా శాంతి మరియు చంద్ర చేస్తున్నారు అని క్లియర్ గా అర్థమయ్యింది. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఈ ఎస్ఐ శాంతి వాళ్ళని చంపడం వీళ్ళ మెయిన్ ఉద్దేశం కాదు. ఎందుకంటే వాళ్ళని చంపితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఎస్ఐ శాంతికి బాగా తెలుసు. సో వాళ్ళని చంపడం ఎస్ఐ శాంతి మరియు చంద్రాల మెయిన్ ఉద్దేశం కాదు. వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళు చనిపోయారు అని అందరూ అనుకునేలాగా చేసి వాళ్ళని ప్రేమించిన వాళ్ళు చాలా బాధపడి ఆ తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు వీళ్ళని వదిలేస్తే వాళ్ళు ప్రేమించిన వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అని సిమ్రాత్ మరియు ప్రీతి ఎంత బాధపడతారో వాళ్ళ కల్లారా చూడాలి అనుకున్నారు. అందుకే శాంతి మరియు చంద్ర ఇంత కష్టపడి ప్లాన్ చేశారు అని. అలా ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడో ఇన్స్పెక్టర్ విజయ్ టీవీ షోలో యాంకర్ కి చెప్తాడు. ఆ తర్వాత ఆ కేసుని సాల్వ్ చేసినందుకు ఇన్స్పెక్టర్ విజయ్ కి ప్రమోషన్ వస్తుంది. అలాగే అమ్మ చెప్పినట్లుగా ఒక పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అవుతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.